ఇప్పుడు నా ఇంట్లో 4 చీరలు ఉన్నాయి, నా పిల్లలే, నాది. నేను లేనిదాన్ని నేను ఆ పూటకు తెచ్చుకొని తింటా, కానీ నా పిల్లలకు చీర అయితే ఇచ్చిండా ఇవ్వలేదు. అదే చీర కట్టుకుని నేను బతుకమ్మ ఆడినా. ఎందుకు ఆడినా? వాళ్ళు ఇచ్చిరు కాబట్టి. నేను ఇంత లేని దాన్ని నువ్వేం చూసి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఇందిరాగాంధీది ఏది చచ్చిపోయిన దినోత్సవం, అప్పుడు ఇస్తాడంట చీరలు. ఏం చేసుకుంటా? అప్పుడు ఇస్తాడంట. మాకెందుకు చీరలు? అంటే ఆమె చచ్చిపోయింది, మేము ముండమోసినామా ఆ చీరలు కట్టుకోవడానికి? ఇచ్చేది ఉంటే పండగకి. ఇప్పుడు కేసీఆర్ ఆ చీరలు ఇచ్చిండు, ఈ చీరలు ఇచ్చిండు అని అన్నావు. నువ్వు 800 చీర అని అంటున్నావు. 800 చీర కాదు, 8 పైసల చీర, జాకెట్ ముక్క కూడా లేదు కదా నీది. కేసీఆర్ హిందువులకు ఇచ్చిండు, ముస్లిమ్స్లకు ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళకు క్రిస్టియన్స్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అందరు ఆడపిల్లలు నా ఆడపిల్లలు అనుకున్నాడు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. మరి ఈయన దేనికి ఇచ్చిండు? దేనికి ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు వీడు మాకు ఉంటేంది స్వస్థేంది? వీడు వచ్చి చేసింది ఏమున్నది? మరి మాకు కడుపు మండదా? మాకు కోపం రాదా? చెప్పు.